వెల్కమ్ బ్యాక్. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ నివాసంలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ సతీమణి పొంగూరి రమాదేవి పాల్గొన్నారు. సంక్రాంతి సోయగాలు ఉట్టిపడేలా సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మండలతో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇక్కడ నేను సంక్రాంతి సంబరాలు రమా గారు కండక్ట్ చేస్తున్నారంటే పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ముగ్గులు పోటీలు వేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి చాలా సందడిగా ఉంది. కోలాటాలు, భరతనాట్యం చేస్తున్నారు. ఎద్దుల బండి మీద కూడా నేను ఎక్కి కొద్దిసేపు ఆడుకున్నాను కూడా. అక్కడ గుడిసెలు కానీ గాలిపటాలు ఎగరేయడం, మొత్తం పల్లెటూరులో ఉన్న సంక్రాంతి వాతావరణం మొత్తం ఇక్కడే కనిపిస్తుంది మన నెల్లూరులో. ఇంతకు మునుపెప్పుడు నేనైతే చూడలేదు. ఇంత బిజీ స్కెడ్యూల్లో నాకు వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఏది లేదు. నెల్లూరుకి వచ్చాక ఇలా జరుగుతుందని నేను వచ్చి చూస్తే మొత్తం పల్లెటూరు అంతా ఇక్కడే ఉన్నట్టుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ రమా మేడం గారు ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్లీ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఇక్కడ సంక్రాంతి సంబరాలు కండక్ట్ చేశారు. వచ్చిన మహిళలందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గులు పోటీలు అన్నీ మంచిగా కండక్ట్ చేశారు. ఎద్దుల బండ్లని పల్లెటూరులో లేని వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్గా మారిపోయింది. కాకపోతే ఇక్కడ ముగ్గులు పోటీలు కానీ, భరతనాట్యం అని మొత్తం ప్రతి ఒక్కటి అప్పటి కాలంలో ఎలా చేసేవాళ్ళు సంక్రాంతి అంతా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ మేడం ఇలా కండక్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు.